వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించాయి. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆశావహుల్లో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాలో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్స్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్స్ స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించాయి. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆశావహుల్లో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజులు గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్. శివాని, అయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుండి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాలో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీన పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీల సర్పంచుల అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులను కూడా స్థానిక నాయకులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. పోటీకి సంసిద్ధమవుతున్న అభ్యర్థులు చాలా మంది తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యక్షమవుతున్నారు. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు అయితే విధిగా కుల ధృవీకరణ సమర్పించవలసి ఉంటుంది. ఆశావాహులు చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలంటూ కూడా తహసీల్దార్ పైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో మొత్తం కూడా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు అయితే పంచాయతీ ఎన్నికలకు మొత్తం కూడా సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మొత్తం చూసుకుంటే కనుక ఎన్నికల అధికారి కూడా ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవన్నీ కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.